కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లతో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్ పోస్ట్లో తెలిపారు. పార్లమెంటు గ్రంథాలయ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం అఖిలపక్షానికి వివరించనుంది. సరిహద్దులో ఉద్రిక్త భద్రత, సైనిక సన్నద్ధతపై వివరించనుంది. పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇవాళ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లలో భారత దళాలు నిర్వహించిన దాడుల గురించి నేతలకు తెలియజేయనుంది. ఈ భేటీ గురించి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఎక్స్లో పోస్టులో తెలిపారు. పార్లమెంటరీ గ్రంథాలయ భవనంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరుగుతుందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పై కేంద్రం అఖిలపక్షానికి వివరించనుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తత, భద్రత, సైనిక సన్నద్ధతపై వివరించనుంది. ఇక పాకిస్తాన్తో పాటు పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసేందుకు బాధ్యతాయుతంగా దాడులు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆపరేషన్ సింధూర్ కు తెలంగాణ సర్కార్ సంఘీభావం ప్రకటించింది. భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్ లో నేడు ర్యాలీ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ర్యాలీ జరగనుంది. ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొంటారు. సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అత్యవసర విభాగాల్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులను గుర్తించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
శాంతి భద్రతలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత సైన్యానికి సంఘీభావంగా ఇవాళ హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఇక ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు పాల్గొంటున్నారు. ఆ సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, కేంద్ర ప్రభుత్వం అటు ప్రధానంగా ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి మే 22వ తేదీన సివిలియన్స్ పై ఒక దాడి చేసి మొదలుపెట్టారు. అయితే ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు సరైనటువంటి జవాబు చెప్పింది. అయితే నిన్న జరిగినటువంటి నిన్న తెల్లవారుజామున 1 గంట 40 నిమిషాల సమయంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో పార్టిసిపేట్ చేసినటువంటి భారత సైన్యానికి సంఘీభావం తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది. అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క ర్యాలీలో పార్టిసిపేట్ చేయాలని తెలంగాణ యువతకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ భారత సైన్యానికి సంఘీభావం మద్దతు తెలుపుతూ కూడా ఈ యొక్క ర్యాలీ జరగనుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క నెక్లెస్ రోడ్ నుంచి ఈ యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సెక్రటేరియట్ నుంచి ఈ యొక్క ర్యాలీ ప్రారంభమవుతుంది. నెక్లెస్ రోడ్ వరకు కూడా ఈ యొక్క ర్యాలీ కొనసాగనుంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, వాటితో పాటు కానీ సిఎస్ రామకృష్ణారావుతో పాటు కీలక అధికారులు, అలాగే పెద్ద ఎత్తున యువత ఇందులో పార్టిసిపేట్ చేసి సైన్యానికి సంఘీభావం తెలపాలనేటటువంటి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగానే నిన్న హైదరాబాద్ లో 4 చోట్ల మాక్ డ్రిల్ నిర్వహించారు, సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. అయితే ఆ అనంతరం ఉన్నటువంటి పరిస్థితులను, అలాగే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో సెన్సిటివ్ ఏరియాలతో పాటు రక్షణ సంస్థలకు సంబంధించినటువంటి ఎదుట, అలాగే అంతర్జాతీయ విమానం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలి అనేటటువంటి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసిన వారిని కూడా ఉపేక్షించవద్దనేటటువంటి సీరియస్ కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు అటు బంగ్లాదేశ్, అలాగే పాకిస్తాన్ నుంచి అక్రమ చొరబాటుదారులు, ఆ దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఎవరైతే ఉంటారో అక్రమ చొరబాటుదారులు, వారిని అదుపులోకి తీసుకోవాలనేటటువంటి కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా అత్యవసర సిబ్బంది ఎవరైతే ఉంటారో, వివిధ శాఖల్లో పనిచేస్తున్నటువంటి అత్యవసర సిబ్బంది సెలవులను కూడా వెంటనే రద్దు చేసి వారు ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలి అనేటటువంటి సూచన చేశారు. ఎప్పటికప్పుడు మంత్రులు, అలాగే ఉన్నతాధికారులు కూడా అందుబాటులో ఉండాలి. ఏ క్షణమైన సమావేశాలు నిర్వహించేందుకు కూడా అందుబాటులో ఉండాలనేటటువంటి సూచన చేశారు. ప్రధానంగా తెలంగాణలో ముఖ్యంగా ఇటీవల మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తా ఉంది. ఈ నెల 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరగనున్నాయి. వివిధ దేశాల నుంచి మిస్ వరల్డ్ పోటీలో పార్టిసిపేట్ చేసేందుకు కూడా అతిథులు రావడం జరిగింది. ఇప్పటికే వారు స్టే చేస్తున్నటువంటి హోటళ్ల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలనేటటువంటి సూచనలు సీఎం రేవంత్ రెడ్డి చేశారు. ఏది ఏమైనప్పటికీ అటు కేంద్రం ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తూనే నిన్న జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయానికి స్థితిగా వారితో పాటుగానే ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి సైన్యానికి సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించేందుకు ఇవాళ సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఈ యొక్క కొవ్వొత్తుల ప్రదర్శన సంఘీభావన ర్యాలీ కూడా జరగబోతా ఉంది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు నేతలు కూడా పార్టిసిపేట్ చేయబోతా ఉన్నారు. యువత పెద్ద ఎత్తున ఇందులో పార్టిసిపేట్ చేసి సైన్యానికి సంఘీభావం తెలపాలనేటటువంటి సూచనలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ రాజు.